ఇల్లు అంటే ఒక గుడి అని, మన ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారనని మనం రోజూ వినే నీతి వాక్యాలు భలే ముచ్చటగా అనిపిస్తాయి కదా. కానీ అసలు నిజమేంటో తెలుసా? కొన్నిసార్లు మనం ప్రాణంగా నమ్మే ఆ నాలుగు గోడల మధ్యే అత్యంత భయంకరమైన రాక్షసులు దాగి ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ వింటే నమ్మకం అనే పదానికే మీకు చిరాకు వేస్తుంది. ఒక కుర్రాడు తన సొంత అక్క అనుకున్న మనిషి వల్లే నరకాన్ని చూశాడు. ఒకే ఒక్క రాత్రిలో వాడి జీవితం, ఆత్మవిశ్వాసం ఎలా నాశనమైపోయాయో, ఆ నమ్మకద్రోహం వెనుక ఉన్న వికృతమైన ముఖమేంటో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పుకుందాం. ఎందుకంటే కొన్ని నిజాలు విన్నప్పుడు గుండె తరుక్కుపోవడమే కాదు, మన సమాజం మీద మనకేకే ఒక రకమైన విరక్తి వస్తుంది. కథలోకి వెళ్తే ఇది 2019లో ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ అనే ఒక ప్రశాంతమైన ఊరిలో మొదలవుతుంది. అక్కడ మోహిత్ అనే 19 ఏళ్ల కుర్రాడు ఉండేవాడు. ఇతని గురించి చెప్పాలంటే మన ఇంట్లో ఉండే అల్లరి తమ్ముడి లాంటివాడే. చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చుని టీచర్ల మీద జోకులు వేయడం, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం అంటే అతనికి ఇష్టం. వాళ్ళ నాన్న తిట్టడం, స్కూల్ నుంచి కంప్లైంట్లు రావడం, ఇవన్నీ ఒక సాధారణ టీనేజ్ అబ్బాయి లైఫ్లో ఎంత కామనో, మోహిత్ విషయంలోనూ అంతే. కానీ ఇతనికి లోపల ఒక పెద్ద కల ఉండేది. అద్దం ముందు నిలబడి తన హెయిర్ స్టైల్ చూసుకుంటూ, నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను కదా, ముంబై వెళ్తే ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోతాను, అమ్మాయిలందరూ నా వెనక పడతారు అని తెగ మురిసిపోయేవాడు. పాపం ఆ ముంబై నగరం వాడిని సూపర్ స్టార్ని చేయడం పక్కన పెడితే వాడి జీవితాన్నే ఒక పీడకలగా మారుస్తుందని ఆ అమాయకుడికి ఏం తెలుసు? మోహిత్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో వాళ్ళ నాన్న ఒక ప్లాన్ వేశాడు. ముంబైలో ఉన్న తన మేనకోడలు రాధిక దగ్గరకు ఇతరిని పంపిస్తే అక్కడ లోకం తెలుసుకుంటాడని, మంచి కాలేజీలు చూసుకుంటాడని అనుకున్నాడు. అయితే రాధికకు అప్పుడు 27 ఏళ్లు. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ముంబైలో సెటిల్ అయింది. ఇక మోహిత్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ముంబై ట్రైన్ ఎక్కాడు. అక్కడ ఉన్న బిల్డింగ్లు చూసి, రోడ్లు చూసి, అబ్బా నా డ్రీమ్ సిటీ వచ్చేసింది అని ఫీల్ అయిపోయాడు. తర్వాత రాధిక అతడిని పికప్ చేసుకుని తన 2 BHK ఫ్లాట్కి తీసుకెళ్ళింది. మొదటి 2 రోజులు అంతా కలర్ఫుల్ సినిమాలాగే ఉంది. ఇద్దరూ కలిసి సిటీ మొత్తం తిరిగారు. కానీ తీరా అక్కడ కాలేజ్ ఫీజులు చూశాక మోహిత్ ఫ్యామిలీకి అదయ్యే పని కాదని అర్థమైపోయింది. సరే ఇక తిరిగి వెళ్ళిపోదాం అనుకునే టైంలో విధి వికటించడం అంటే ఏంటో చూపించడానికి కరోనా ఎంటర్ అయింది. 2020 మార్చిలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. బస్సులు లేవు, ట్రైన్లు లేవు. బయటికి వెళ్తే పోలీసులు లాఠీలతో రెడీగా ఉన్నారు. దీంతో మోహిత్ ఆ ఫ్లాట్లోనే రాధికతో కలిసి చిక్కుకుపోయాడు. మొదట్లో రోజంతా టీవీ చూడటం, మొబైల్ వాడటం బానే ఉంది, కానీ మెల్లగా ఒంటరితనం అనేది మనుషుల్లో ఎలా పిచ్చోలని చేస్తుందో ఇక్కడే మనకర్థమవుతుంది. రాధిక ఆఫీస్ పని ఇంటి నుంచే చేస్తోంది. ఆమెకొక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ లాక్డౌన్ వల్ల కలవలేకపోయారు. ఆ మానసిక ఒత్తిడి వల్ల ఆమెలో ఒక వికృతమైన ఆలోచన మొదలైంది. ఇక్కడ మన సమాజం గొప్పతనమేంటో తెలుసా? మనుషులు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళలోని మృగత్వం ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరూ కనిపెట్టలేరు. సొంత మనిషి కదా మనల్ని కాపాడుతుంది అని మనం నమ్మితే ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టుకుని దాడి చేసే రాక్షసులు కూడా ఉంటారు. ఒకరోజు రాత్రి బయట వాతావరణమంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. మోహిత్ సోఫాలో కూర్చుని సినిమా చూస్తుంటే రాధిక ఏడుస్తూ రూంలోంచి బయటకొచ్చింది. మోహిత్ కంగారుగా ఏమైందక్కా అని అడిగితే ఆమె ఏమీ చెప్పకుండా అతడిని గట్టిగా కౌగిలించుకుంది. మొదట ఏదో బాధలో ఉందేమో అని ఓదార్చిన మోహిత్కి కొద్దిసేపటికే ఆమె ప్రవర్తనలో తేడా అర్థమైంది. దీంతో అతడు షాక్ అయ్యాడు. అక్కా ఏం చేస్తున్నావు, వదులు అని ఎంత వాదించినా ఆమె వినలేదు. ఆ రాత్రి మోహిత్ జీవితంలో ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. తన సొంత అక్కలాంటి మనిషి తనతో ఇలా ప్రవర్తిస్తుందని అతడు కలలో కూడా అనుకోలేదు. ఆ రాత్రంతా అతడు భయంతో అస్సలు నిద్రపోలేదు. ఇది నిజంగానే జరిగిందా, లేక నేను ఏదైనా పీడకల కంటున్నానా అని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం సీన్ చూస్తే రాధిక చాలా సిస్టమాటిక్గా ఏమీ ఎరగనట్టు బిహేవ్ చేసింది. టీ ఇచ్చింది, కబుర్లు చెప్పింది. కాని మోహిత్ లోపల విలవిలలాడిపోతున్నాడు. అక్కడ్నుంచి పారిపోవాలని ఉన్నా బయట లాక్డౌన్. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్లీ అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టింది.
దీంతో అతడు అసహించుకుని దూరం వెళ్లాలని చూస్తే ఆమె ఇచ్చిన వార్నింగ్ మామూలుగా లేదు. నువ్వుగాని ఈ విషయం బయట ఎవరికైనా చెబితే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్లి నువ్వే నన్ను రేప్ చేశావని చెప్తాను. నేనొక అమ్మాయిని కాబట్టి ఈ లోకం నా మాటే నమ్ముతుంది. నీ లైఫ్ జైల్లోనే అయిపోతుంది అని బెదిరించింది. చూడండి, మన చట్టాలను, మన సొసైటీని ఆమె ఎంత తెలివిగా ఆయుధంగా వాడుకుందో. బాధితుడుగా ఉన్న అతడిని నిందితుడుగా మారుస్తానన్న బెదిరింపుతో అతని నోరు మూయించేసింది. ఇక లాక్డౌన్ అయిపోగానే మోహిత్ ఊరికి వెళ్లిపోయారు. కానీ అతడు పాత మోహిత్లా లేడు. ఒకప్పుడు అల్లరి చేసేవాడు, ఇప్పుడు గంటల తరబడి సైలెంట్గా కూర్చుంటున్నాడు. రాత్రుళ్ళు నిద్రలో భయంకరమైన కలలు రావడం అతనికి అలవాటైపోయింది. వాళ్ళ నాన్న ఏమైందని అడిగితే ఏం లేదు నాన్న, టైర్గా ఉన్నా అని అబద్ధం చెప్పి తప్పించుకునేవాడు. పాపం, లోపల జరుగుతున్న యుద్ధం ఎవరికీ చెప్పలేక అతడు అనుభవించిన నరకం వర్ణనాతీతం. నిజానికి మన దేశంలో మొగాడు ఏడవకూడదు, వాడికి ఎలాంటి కష్టం రాకూడదు అనే ఒక గొప్ప అపోహ ఉంది. అందుకే ఇలాంటివి జరిగినప్పుడు అబ్బాయిలు బయటకు చెప్పుకోవడానికి భయపడతారు. చెబితే సొసైటీ ఏమనుకుంటుంది? చేతగానివాడిగా చూస్తుందా, లేక రివర్స్లో తననే తప్పుపడుతుందా అని కుమిలిపోతుంటారు. మోహిత్ పడుతున్న వేదనకు రాధిక చేసిన బెదిరింపులు తోడై అతడి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీశాయి. దాదాపు 2 ఏళ్లు గడిచిపోయాయి. అలా అతని బెస్ట్ ఫ్రెండ్ అజయ్ మాత్రం ఏదో తేడా ఉందని గమనించాడు. ఒకరోజు అతడిని గట్టిగా నిలదీసి, ఏమైందో చెప్పేదాకా నిన్ను వదలను అని పట్టుబట్టాడు. అప్పుడు మోహిత్ తన కన్నీళ్లతో ముంబైలో ఆ 4 గోడల మధ్య జరిగిన ప్రతి విషయాన్ని అజయ్కి చెప్పేశాడు. అది విని అజయ్ షాక్ అయ్యాడు. ఒక ఆడపిల్ల ఇంత దారుణంగా ప్రవర్తించగలదా అని ఆశ్చర్యపోయాడు. కాని వెంటనే అజయ్ మోహిత్ చేతులు పట్టుకుని, ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు బాధితుడివి, నేరస్తుడివి కాదు అని ధైర్యం చెప్పాడు. ఆ ఒక్క మాట మోహిత్ని మళ్లీ బతికించింది. కానీ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మన ముందు కొన్ని ఘాటైన ప్రశ్నలు ఉంచుతుంది. అసలు భద్రత ఎక్కడ ఉంది? బయట ప్రపంచం చూసి మనం భయపడుతున్నాం, కానీ మన ఇంట్లోనే ఉండే మనుషులు మృగాలుగా మారితే మనల్ని ఎవరు కాపాడతారు? మన సొసైటీలో రేప్ అంటే కేవలం అమ్మాయిలకే జరుగుతుందనే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది. అందుకే మోహిత్ లాంటి వాళ్లు బయటకు చెప్పుకోలేక మౌనంగా కుమిలిపోతున్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని బాధితుడిని నిందితుడిగా మారుస్తానన్న రాధిక లాంటి వాళ్లు ఈ సొసైటీలో చాలామందే ఉన్నారు. నిజానికి లైంగిక వేధింపులకు జెండర్తో సంబంధం లేదు. ఎవరు చేసినా అది నేరమే. ఎదుటివారు రక్త సంబంధికులైనా సరే పర్మిషన్ లేకుండా తాకే హక్కు ఎవరికీ లేదు. రాధిక చేసిన దాంట్లో అత్యంత దారుణమైన విషయమేంటంటే ఆమె తన జెండర్ని ఒక ఆయుధంగా వాడుకుంది. నేను అమ్మాయిని కాబట్టి అందరూ నా మాటే నమ్ముతారు అని ఆమె అనడం మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఆమె ఎలా వాడుకోవాలనుకుందో చూపిస్తుంది. మన దగ్గర మొగాడు ఎప్పటికీ విక్టిమ్ కాలేడు అనే ఒక రాసిపెట్టని రూల్ లాంటిది ఉంది. అదే రాధిక లాంటి వాళ్ళకి ఒక షీల్డ్లా మారుతుంది. అయితే మోహిత్ భయపడింది. ఆమె కొడుతుందనో తిడుతుందనో కాదు, ఈ సమాజం తనని నేరస్తుడుగా చూస్తుందేమో అన్న భయం. ఆ రోజు ఆ గదిలో జరిగింది కేవలం ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు, అది ఒక సైలెంట్ మర్డర్. అతని కలలు, కాన్ఫిడెన్స్, సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ అన్నీ ఆ రోజే చచ్చిపోయాయి. రిపోర్ట్స్ ప్రకారం అబ్బాయిల మీద జరిగే ఇలాంటి వేధింపులు 90% బయటికి రావు. ఎందుకంటే బయటికి చెబితే వచ్చే ఇన్సల్ట్ కంటే లోపల నరకం అనుభవించడమే బెటర్ అని చాలామంది అనుకుంటారు. మోహిత్కి అజయ్ లాంటి ఫ్రెండ్ దొరికాడు కాబట్టి సరిపోయింది. మరి అజయ్ లేని మోహితులు ఇంకెంతమంది ఉన్నారో? నేరానికి లింగం ఉండదు. రాక్షసత్వం అనేది రక్త సంబంధాలను కూడా చూడదు. మోహిత్ కథ మనకు చెప్పేది ఒకటే, మౌనం నేరస్తుడికి ఆయుధమవుతుంది, బాధితుడికి శిక్ష అవుతుంది. ఈ సొసైటీలో చేంజ్ రావాలంటే బాధితులు ఎవరైనా సరే మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. మనం మన అబ్బాయిలకు కూడా ధైర్యాన్నివ్వాలి. వాళ్ళు ఏదైనా చెబితే వినే ఓపిక మనకుండాలి. ప్రతి అపరాధాన్ని అమ్మాయిల కోణంలోనే చూడకుండా బాధితుడు ఎవరైనా సరే వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలి. చివరగా ఒక మాట, మీకేమనిపిస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో చట్టం అందరికీ సమానంగా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అబ్బాయిల భద్రత విషయంలో మన బాధ్యత ఏంటి? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.